నువ్వు నమ్మిన దేవుడు ఎలా ఉంటాడు? నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు నమ్మి బాప్తీసం తీసుకున్నావు కదా, ఆ దేవుడు అసలు ఎలా ఉంటాడు? ఇది నీకు అర్థమైతే నువ్వు ప్రతిరోజు ఆనందం అనుభవిస్తావు, ప్రతిరోజు ఆయన ఇచ్చే రక్షణ అనుభవిస్తావు, ప్రతిరోజు ఆరోగ్యం అనిపిస్తావు, ప్రతిరోజు వ్యాధులు వచ్చినా సరే ధైర్యంగా ఉంటావు, శోధనలు వచ్చినా ధైర్యంగా ఉంటావు, ఏ పరిస్థితులు వచ్చినా సరే నువ్వు నిబ్బరంగా ఉంటావు. నీ అడుగు వెనకబడదు, ఖచ్చితంగా ముందుకే పడుతూ ఉండిద్ది. ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. నీ కాళ్ళు రోజు రోజుకి పైకి పడతానే ఉండిద్ది. 10,000 మంది దండెత్తి వచ్చినా నువ్వు అపాయం ఏమీ కలగకుండా క్షేమంగా నీ మార్గాల్లోకి వెళ్ళిపోతావు. ఎప్పుడు అంటే నువ్వు నమ్మిన దేవుడు ఎలా ఉంటాడో, ఆయన మనస్సు ఎలా ఉండిద్దో నీకు అర్థమైన రోజున. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 54వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నా. 9వ వచనం చివరి నుంచి నేను చదువుకుంటూ వస్తున్నా. నీ మీద కోపముగా నుండినను నిన్ను గద్దింపుననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ మీద నాకు కోపంగా ఉండినను నిన్ను గద్దించనని నా మీద ఒట్టు పెట్టుకుంటున్నా. నెక్స్ట్ కొంచెం ఎవరైనా చదువుతారా? పర్వతములు తొలగిపోయినను, పర్వతాలు తొలగవు, అసలు కష్టం. పర్వతాలు తొలగిపోయినను, అసలు పర్వతాలు, కొండలే మనము కదిలించలేకపోతున్నాం, కానీ పర్వతాలు తొలగవు అసలు. కొండలే కష్టము, ఇక పర్వతాలు అంటే ఇంకెంత ఉంటాయో. ఆ పర్వతాలు తొలగినా నా కృప నిన్ను విడిచిపోదు, అవి తత్తరిల్లినా నా కృప నా కృప, నా దయ. కృప అంటే నా దయ, నాకు నీ మీద ఉన్న ప్రేమ. నా కృప అంటే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత ఏమైందంటే నీ మీద నుంచి అది పోనేను, నేను నీ మీద నుంచి నేను తీసేయను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? సమాధాన విషయమైన నా నిబంధన. అంటే నీతో సమాధాన బట్టి నిబంధన చేసుకున్నాను. చూసావా? నువ్వు కన్నీరు గార్చి నా దగ్గరకు వచ్చి ఫస్ట్ రోజు మొదటిసారి నా దగ్గరకు వచ్చి, తండ్రి నేను పాపినయ్యా, తండ్రి నేను దుర్మార్గులను, నువ్వు ఏడిసేవు. చూసావా? నీ పాపాల దగ్గర ఒప్పుకున్న చూసావు. మొదటి రోజు, ఇప్పుడు కాదు, మొదటి రోజు రక్షించబడిన ఆ మొదటి రోజున ఆయన నీతో ఏం చేశాడంటే సమాధాన నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. నీతో సమాధాన పడ్డాడు ఆయన, నేను క్షమించేశాడు, నీ తప్పులు తూర్పు నుంచి పడమరికి విసిరేశాడు. ఇక ఆ సమాధాన నిబంధన ఆయన మీరడు. భూమి ఆకాశం తల్లకిందలైనా ఆయన మాత్రం నీతో సమాధానంగానే ఉంటాడు. అందుకని ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలుపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. మనం నమ్ముకున్న దేవుడు ఎలా ఉంటాడంటే నిన్నెప్పుడు ప్రేమిస్తా ఉంటాడు. గట్టి చెప్పులు కొడదాం. ఎప్పుడు ప్రేమిస్తాడు, ఎప్పుడు ఆయన నీ సైడ్ నువ్వు అవిధేయత చేసి చూపించినా, నువ్వు పాపం చేసినా, నువ్వు దుర్మార్గ పనులు చేసినా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా, నమ్మించి ఆయన్ని మోసం చేస్తున్నా, ఆయన మాత్రం నీ ఎడల ప్రేమే చూపిస్తాడు. హల్లెలూయా. అసహించుకోడు నిన్ను. నీ భర్త అసహించుకుంటాడు, నీ భార్య అసహించుకునిద్ది, నీ తల్లి కూడా అసహించుకునిద్ది, నీ తండ్రి కూడా అసహించుకుంటాడు. సొంత కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి నువ్వు తప్పు చేస్తే, చెడబుట్టేవరా నాకు, నా పరువు తీస్తున్నావు అని అసహించుకునేది. నువ్వు కాన్రాని ఒక బాధ, వాళ్ళకి బాధ కలిగించి ఒక పాపం నువ్వు చేస్తే సొంత తల్లి కూడా నేను అసహించుకొని నిన్ను చంపాలనుకునేది. నా కడుపు ముట్టి నా పరువు తీస్తున్నావని. నీ కట్టుకున్న భర్త కూడా
నీ సైడ్ తప్పు ఉంటే నేను ఏలెత్తి చూపిస్తాడు, దూషిస్తాడు, అవసరమైతే కొడతాడు, అసహించుకుంటాడు. నీ భార్య కూడా నేను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ఈ భూమి మీద అందరు సైడ్ నుంచి కూడా ఆ ప్రేమ కనబడదు. కానీ దేవుడట, మనం నమ్ముకున్న దేవుడు ఎలా ఉంటాడంటే, ఒక్కసారి నీ చెయ్యి పట్టుకుంటే నిన్ను విడవడు, ఎడబాయడు. హల్లెలూయా. అసలు విడవడు, అంతే. ఇది నీకు అర్థమైన రోజున నువ్వు కాళ్ళు ఎగరేసుకొని ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు నిబ్బరంగా ఉంటావు. నీ యొక్క పునాదులు కదిలిపోతున్నా సరే ధైర్యంగా ఉంటావు. నీ యొక్క ఆయుష్ ఎగిరిపోతున్నా సరే, ప్రాణం పోయే స్థితికి వచ్చినా సరే, నీ విశ్వాసం కదలకుండా ఉండిపోయింది నీలో. ఏం జరుగుతున్నా సరే నువ్వు ధైర్యంగా, నిబ్బరంగా, నిరీక్షణతో ఉంటావు దేవుని మీద. ఇది నీకు అర్థమైతే. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను, నువ్వు నమ్మిన దేవుడు ఎవరు నీకు తెలిసి ఉండాలి. ఆయన ప్రేమా స్వరూపుడు, దీర్ఘశాంతుడు. ఎట్లంట? మామూలు శాంతం కాదే అంది, దీర్ఘశాంతం. నువ్వు ఎంత గాయపరిచినా ఆయన ముఖంలో నీ మీద అసహ్యం. ఛీ ఛీ, ఎన్నిసార్లు బుద్ధి లేకుండా చేస్తున్నాడు, ఛీ, కక్కింది తింటున్నాడు, ఛీ అని. అర్థమవుతుంది నా మాటలు? ఛీ అని అనడు. నీ భార్య అనేది ఖచ్చితంగా ఛీ, మీరు ఒక మనుషులేనండి, చేసింది మళ్ళీ చేస్తారు, తప్పకుండా మళ్ళీ అదే పని చేస్తారు, ఛీ ఇది ఒక బతికేనా అని. నీ భార్య అయినా, నీ భర్త అయినా, ఈవెన్ నీ తల్లి కూడా ఇది ఆ మాట. ఛీ, ఏం ఎట్ట పుట్టారు నా కడుపున, ఛీ అట్ట అసహించుకుంటారట. కానీ ఆయన ముఖంలో ఆ అసహనం కనబడదు. ఆయన దీర్ఘశాంతుడు. హల్లెలూయా. దయా కలిగిన వాడు. అందుకని ఆ మాట ఏమంటున్నాడు? పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప మాత్రం నిన్ను మాత్రం విడవదు. ఏది విడిసినా, ఎవరు విడిసినా, ఎవరున్నా పోయినా, నేను మాత్రం నిన్ను విడవను, ఎడబాయి. హల్లెలూయా. అసలు పర్వతాలు తొలుగుతాయా? అసలు మెట్టలు తత్తరిల్లుతాయా? అది ఇంపాసిబుల్. ఆ పర్వతం తొలగదు, అంతే. ఈ భూమి ఉన్నంతకాలం పర్వతం ఉండి తీరిద్ది. ఒకవేళ అది తొలగినా సరే నాకు నీ మీద ప్రేమ మాత్రము తొలగదు. నీ మీద నేను ఏర్పాటు చేసుకున్న ఆ నిబంధన బంధం తొలగదు. ఆకాశ మండల శక్తులు, భూలోక శక్తులు, పాతాళ శక్తులు, ఈ లోకంలో మనుషులందరూ ఏకమై నేను ఒంటరి చేసినా నేను మాత్రం నిన్ను ఏడవను. హల్లెలూయా. కొంచెం అక్కడ చూడండి, కొంచెం పైకి రండి. 54:7 చదువుతండి. 7 చదవండి. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఎంతట? నిమిష మాత్రము నీ మీద నాకు అసహ్యం వేసి ఒక్క నిమిషం వదిలిపెట్టా. దానికి నేను చేసే పరిహారం ఏంటంటే, గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూరుస్తా. గట్టిగా చెప్పలు కూడా దానికి ఒకసారి. ఇంకా మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. నీకు నేను ముఖము అటు తిప్పేసుకున్నా. నాకు నీ విషయంలో నాకు నచ్చక నువ్వు మాటి నన్ను బాధ పెడుతుంటే, నేను ఒక్క నిమిషమే, ఒక్క రోజు కాదు, ఒక గంట కాదు, ఒక్క నిమిషం నేను అట్లా విముఖుడయ్యా. అట్లా తిప్పేసా తల. తిప్పిన దానికి నేను చేసే పరిహారం ఏంటంటే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తా. గట్టిగా చెప్పకూడదా? నిత్యమైన కృప. కాబట్టి నువ్వు నమ్ము, నీ దేవుడు చాలా గొప్పోడు. హల్లెలూయా. అట్లాంటి మనసున్నవాడు భూమి మీద ఎవ్వరు లేరు. 10,000 మందిలో అట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తి ఎక్కడ కనబడరు. అసలు ఈ భూమి మీద అట్లాంటి వ్యక్తి లేరు. ఇది నీకు అర్థం కాక ఊరిగా నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు. నేను చేతగాందాన్ని, నేను ఇంకా పనికిరానోడిని, నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే, నేను బాగుపడను, ఇక నేను చేసిన తప్పుకు నన్ను ఎవరు కాపాడరు, ఇక నా వల్ల కాదు, నా జీవితం వింతే అని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు.
నీ జీవితాన్ని నువ్వు దిగజార్చుకుంటున్నావు. నీ సమస్య చూసి, నీకున్న పోరాటం చూసి, దీని నుంచి ఎవరు నన్ను విడిపించలేరు, ఇది అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది అని నువ్వు భయపడిపోతున్నావు. గాయము కట్టేది ఆయనే, గాయాన్ని రేపేది కూడా ఆయనే. నీ జీవితంలో ఒక సమస్య, ఒక నింద, ఒక అవమానం, ఒక వేదన, ఒక దరిద్రం, ఒక పోరాటం ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాకే వచ్చింది. హల్లెలూయా. పర్మిషన్, ప్రభువా నేను వెళ్ళమంటావా, వెళ్ళి ఆ వ్యక్తికి నేను శోధన పెట్టమంటావా, వెళ్ళి నేను ఆ వ్యక్తికి కష్టం పెట్టమంటావా అని పర్మిషన్ తీసుకొని వచ్చింది. అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలిసే జరుగుతుంది. గట్టిగా చెప్పలు కొడదాం. మరి ఎందుకు నా జీవితంలో, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు నా జీవితంలో నేనేం అన్యాయం చేశాను అని నువ్వు ప్రశ్నించుకోవచ్చు. ఒకవేళ నేను చేసిన పాపానికి నాకు శిక్ష అని చెప్పేసి నువ్వు కుంగిపోతూ ఉండొచ్చు. నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా అది నీ మంచికే దేవుడు మారుస్తాడు. గట్టి చెప్పులు కొడదాం. దావీదు పొరపాటు చేసినప్పుడు దావీదు దేవుని అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుడు దావీదు పక్షి నిలబడి గొప్పని చేశాడు. నేను అంటాను, ఆ టైంలో గనక దావీదు దేవుని అపార్థం చేసుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా చనిపోయేవాడు. ఆయన చేసిన పాపం ఆయన చంపేసేదే. సౌలు కూడా దేవుడు చెప్పింది ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయన చేసిన పాపానికి ఆయన చనిపోయాడు. డబ్బుల కోసం ఆశపడి ఇస్కరియోతు యోధ నమ్మించి ముద్దు పెట్టి నమ్మక ద్రోహం చేశాడు యేసయ్యకి. ఆ చేసిన పాపానికి ఆయన శిక్ష అనుభవించాడు. కారణం ఆయన యేసయ్యని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నేనంటాను, ఆ ఇస్కరియోతు యూద ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఒక్క నిమిషం తొందరపడకుండా, తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆ చెట్టుకి తాడేసేసి మెడకి ఆ తాడేసుకొని ఉరేసుకొని చావకుండా ఒక్క నిమిషం ఆలోచించి, నా దేవుడు నన్ను క్షమిస్తాడేమో, నా దేవుడు నన్ను విడిపిస్తాడేమో, నా దేవుడు నాకు ఇంకోసారి అవకాశం ఇస్తాడేమో, ఆయన మంచి దేవుడు కదా, ఆయన క్షమించే దేవుడు కదా అని పేతురులాగా, ఈ దావీదులాగా ఆలోచించినట్లయితే సింహాసనం ఆయనదే. గట్టిగా చెప్పకూడదాం. సింహాసనము దేవుడు తీసి సౌలుకి ఇచ్చేవాడు కాదు, జస్ట్ అపార్థం చేసుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుణ్ణి అపార్థం చేసుకొని నాశనం అయిపోతున్నారు. దేవుణ్ణి అపార్థం చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మనుషుల్లాగా ఉండడు దేవుడు. నీ భర్తలాగా ఉండడు, నీ భార్యలాగా ఉండడు, నీ తల్లిలాగా, నీ తండ్రిలాగా, నీ ఫ్రెండ్ లాగా, నీ బంధువులాగా దేవుడు ఉండడు. వాళ్ళని చూసి నీ భర్తను చూసి, నీ భార్యను చూసి, అందరు రకరకాల మనుషులను చూసి అట్లనే ఉంటాడా దేవుడు అని చెప్పి అనుకుంటున్నావు. లేదు, ఆయన నీకు సమీపస్తుడు, ఆయన నిన్ను విడవనివాడు. ఒక్కసారి నీ చెయ్యి పట్టుకుంటే నువ్వు విడిసిన ఆయన నీ విడవడంతే. ఒక్కసారి నీ మీద తలరాత రాసి పెట్టాడంటే నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి గనక దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడంటే ఆ అభిషేకము, ఆ వ్యక్తి ఒకవేళ పాపం చేసినా, ఆ వ్యక్తి ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా లెగిసినా, దేవుడిని దూషించినా, దేవుడు రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, దేవుడు మాత్రం ఆ వ్యక్తిని విడవడేడవాడంతే. సౌలు దేవుడికి వ్యతిరేకంగా లెగిశాడు, దేవుడి బిడ్డల్ని చంపిపడేశాడు, దేవుని ప్రవక్తలను చంపిపడేశాడు. తన యొక్క అల్లుడైన దావీదుని చంపాలని తిరిగాడు. మొత్తం కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు. దుర్మార్గమైన పనులు చేశాడు, దేవుడికి ఆయాసం కలిగించే పనులు చేశాడు. కానీ దేవుడి ప్రణాళిక మాత్రము సౌలు మీద దేవుడు తీసేలా. హల్లెలూయా. మీరు చూసారా బైబిల్లో? తీసేలా, అట్లనే ఉంచాడు. కానీ దేవుడిని అపార్థం చేసుకొని నేను చేసిన పాపాలకి నాలంటుడు బతకూడదు, నేను పొడుచుకొని తన కత్తి తను పొడుచుకొని చనిపోయిన తర్వాత అప్పుడు ఆ ప్రణాళికని దావీదు మీద దేవుడు రాశాడు. గట్టిగా చెప్పలు కూడా. అంటే అప్పుడు దాకా ప్రణాళిక దేవుడు తీసేలా.
ఆయన అంతటా ఆయనే. ఇక్కడ కూడా అంతే. ఆయన మెడకు ఉరేసుకొని ఆ తాడుకి చెట్టుకి ఏలు తీసుకొని అక్కడ నుంచి కింద పడి చనిపోయిన తర్వాత, యూదా చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అది తీసుకెళ్ళి, ఏది ఆ ఏర్పాటు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? దమస్కు మార్గంలో సౌలుకి ఇస్తాడు ఆ సింహాసనం. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మన మన ప్రణాళిక ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఒక్కసారి దేవుడు నిన్ను పిలిచాడంటే ఆ పిలుపులో మార్పు ఉండదు. ఒక్కసారి ఆయన రక్షించాడంటే ఆయన ఆ రక్షణ వదలడు. ఒక్కసారి నీలోకి వచ్చాడంటే నిన్ను ఆయన విడవడెడవాడంతే. ఒక్కసారి నీకు మాట ఇచ్చాడంటే మాట తప్పడంతే. ఒక్కసారి నీ ప్రణాళిక ఆయన నీకు బయలుపరిచాడంటే అది నువ్వు చేతులారా పోగొట్టుకున్న దాకా మాత్రం. అంటే నువ్వు భూమి మీద ప్రాణంతో ఉన్నంత వరకు నీ మీద ఏర్పాటు, నీ మీద అభిషేకము, నీ మీద దేవుని చిత్తము ఖచ్చితంగా నీ మీదే ఉండిద్ది. నమ్మేవాళ్ళు సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయనకి. నీ మీద ఆ ప్రణాళిక తొలగదు. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు చేసిన పాపానికి తొలగిపోయిన సేవకులు కొంతమంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఎవరి మాటలు వినబాకుండా దయచేసి. కొంతమంది వాళ్ళే తీర్పు తీర్చేస్తూ ఉంటారు దైవజనులు. కొంతమంది తొందరపాటు తనములు. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు బ్రదర్, దేవుడు మిమ్మల్ని తోసేసాడు బ్రదర్, దేవుని ఉగ్రత రాబోతుంది బ్రదర్. అది వాళ్ళ ఉద్దేశం అంతే, అది వాళ్ళ యొక్క ఆలోచన అంతే, అది వాళ్ళ తీర్పు. దేవుడు తీర్పు అది కాదు. దేవుడు తీర్పు తీర్చడానికి ఈ భూమి మీదకి రాలే. నీ తరపున నా తరపున నిలబడదాకి, నీ తప్పులు నా తప్పులు కవర్ చేయటానికి, నీ పక్షాన్ని నిలబడతాకి నా పక్షం నిలబడతాకి ఆయన తండ్రి కుడిపాసన కూర్చొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ తరపున ఉత్తరవాదిగా ఉన్నాడు ఆయన. తీర్పు తీర్చడు నిన్ను. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా నీ మీదకి ఉగ్రత రానియడు. ఎన్ని అవిధేయత పొరపాట్లు జరిగినా నిన్ను ఆయన శిక్షించడు. అది శిక్షించడానికి రాలేదు అసలు ఆయన. ఇంకోసారి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇంకోసారి రాబోతున్నాడు. అప్పుడు తీర్పు తీర్చట రాబోతున్నాడు. అప్పుడు వస్తాడు. రెండు మధ్యాకాశానికి వస్తాడు ఆయన. మధ్యాకాశానికి వచ్చి అప్పుడు బహిరంగ రాకడలో వచ్చి అప్పుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు దాకా నీ మీద తీర్పు లేదు. దయచేసి ఎవరి మాటలు వినవాకండి. కొంతమంది అంటారు, నా కుమారుడా నీ మీదకి ఉగ్రత రాబోతుంది. దేవుడు కాలు తీసేయబోతున్నాడు, తీసేయబోతున్నాడు. నాకు నవ్వుతా ఉంటాయి. కొంతమంది ప్రవచనాలు చెబుతూ ఉంటారు, ఓ రమ 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 నాకు బయలుపరుస్తున్నాడు, ఇక ఉగ్రత రాబోతుంది, నిన్ను దేవుడు చంపేయబోతున్నాడు, చేసిన పాపం పండిపోయిందంట. హల్లెలూయా. అటు చేయడు దేవుడు. అటు చేస్తే మొత్తం చచ్చిపోవాలి భూమి మీద. నేను కూడా చచ్చిపోవాలి, మీరు కూడా చచ్చిపోవాలి. ఎందుకు? ఏదన్నా మంచి ఉందంటారా? మళ్ళీ ఎత్తండి, చేతులు ఎత్తండి. నేను మంచి ఉన్నాను, నేను దేవుడు నమ్ముకున్నాక నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, చేతులు ఎత్తండి. మనం ఏమన్నా కరెక్టా మనం ఏమన్నా ఏ సైడ్ అన్నా కాస్త ఉందా అసలు? చూసుకోండి. ఎట్లు చూసినా మనకు అన్ని రంధ్రాలే, ఒక్కడ సరిగా ఉండదు మనకి. కానీ ఆయన కృపతో కప్పుతున్నాడని నువ్వు కృతజ్ఞతగా ఉంటే చాలు. దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని నువ్వు మళ్ళీ పాపం చేస్తే నీకే నష్టం. ఇప్పుడు చూడు, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుడు నీకు అర్థమైనాక వెళ్ళి పాపం చేసుడు ఎవరికి బాధ? ఇప్పుడు ఇంటికి వెళ్ళి సినిమా చూడు, ఏమైతే తెలుసా? దేవుడే మారడు, దేవుడు నీతోనే ఉంటాడు. నువ్వు సినిమా చూస్తాను అసలు పక్కన కూర్చొని, ప్రవీణు సరే చూసుకో, ఎంజాయ్ చేసుకో. కానీ నేను మాత్రం నువ్వు ఎంత విచ్చలవిడికి పాపం చేసినా నేను మాత్రం నిన్ను ఏమేం చేసుకో, నేను మాత్రం నిన్ను విడవను. నా మీద నీ మీద నా కోపము రాదంతే. నేను అట్టంటోని కాదు, నీ భార్య లాంటి, నీ భర్తలో, నీ అన్నదమ్ములు బంధువులు అంటూ కాదు. నేను దేవుణ్ణి, నాకు నీ మీద ప్రేమే ఉంది ప్రవీణ్, నువ్వు ఎన్ని చేసినా నేను మాత్రం నీకు క్షమిస్తా ప్రవీణ్ అంటా ఉంటాడు. మరి ఇప్పుడు పాపం చేస్తే ఎవరికి నష్టము? ప్రవీణ్కి నష్టమేక. ఇక ముఖం నల్లగా మారిపోద్ది. నేను పాపం చేసి సాతాను వచ్చి కూర్చుంటారు, రే ప్రవీణ్గా నువ్వు చేసిన పాపానికి నీకు కాలు ఎరగదీస్తారా, నీకు ఈయన చంపేస్తారా నిన్ను అని వాడు చెవులు ఊదుతూ ఉంటాడు. నువ్వు చేసిన పాపం మామూలు పాపరా,
నీ పని అయిపోయిందిరా, నీ పిల్లల్ని చంపేస్తానరా, నిన్ను చంపేస్తానరా, నీ భార్య నీ జీవితం నాశనం చేస్తానరా, నువ్వు చేసిన పాపం అట్టాంటిదిరా, దేవుని కోపం నీ మీద రాబోతుందని వాడి చెవిలో ఊతా ఉంటాడు. హల్లెలూయా. ఇక ప్రవీణ్కి సినిమా చూసి వచ్చిన కాడ నుంచి సంతోషం ఉండదు. హల్లెలూయా. సమాధానం ఉండదు. అందుకనే చెప్తున్నా, పాపము చెయ్యొద్దు. నోటితో పాపము, చేతులతో పాపము, కళ్ళతో పాపము, ఈ బాడీతో పాపం చేయబాగండి. ఎవరికి నష్టం? నువ్వు చేసుడు, నీ ముఖమే మాడిపోయింది. హల్లెలూయా. ఆ ముఖంలో కళ్ళ ఉండదేగా. అంతకుముందు కళ్ళ ఉండే ముఖం ఇప్పుడు అన్ని దొంగ చూపులు, బెత్తర చూపులు. ఎవరు చూసారు, ఎవరికి తెలిసిందో నా సంగతి, అమ్మో అయ్యో అయ్యో, కలవరం, భయం, కంగారు, బీపీలు పెరిగిపోతాం, టెన్షన్లు. ఏం రోగం ఉండదు ఆడ, అని టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎందుకంటే చేసిన పాపం వెంటాడుతూ ఉంటుంది. అందుకే పాపం చెయ్యొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఈ నోటితో హల్లెలూయా స్తోత్రం ఇంటికి వెళ్ళినాక కూతురు తిట్టావనుకో, ఒకసారి నీ ముఖం చూసుకెళ్ళి అద్దంలో, జకరియా హల్లెలూయా హల్లెలూయా రబ 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 అన్నావు, ఇంటికి వెళ్ళి నీ భార్యని ఏదో తిట్టావు కోపంలో, ఒక్కసారి ఇలాంటి ముఖం అద్దంలో చూసుకో, దెయ్యం కనబడతాను నీ ముఖంలో. ఎందుకంటే నీకు అసమాధానం వెళ్ళిపోయింది, ఆ సంతోషం వెళ్ళిపోయింది. అందుకే దేవుడు అన్నాడు, పాపము చెయ్యొద్దు. నోటుతో చేయొద్దు, కళ్ళతో చేయొద్దు, చేతలతో చేయొద్దు, నీ తలంపులతో చేస్తే నీకు నేనిచ్చిన రక్షణ, నేనిచ్చిన ఆ సమాధానం పోయిద్ది. నా మీద నీకు అనుమానం వచ్చిద్ది, నా మీద నీకు అపార్థం చేసుకుంటావు, నన్ను నా దేవుడు వదిలిపెట్టడం, నన్ను అపార్థం చేసుకొని నువ్వు నాశనం అవుతావు నా కుమార. కాబట్టి పాపము నువ్వు చెయ్యొద్దు అని దేవుడు మనల్ని కాళ్ళు పట్టుకొని బత్తెలాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు దేవుడు, మనందరితో చెప్తున్నాడు, దయచేసి మిమ్మల్ని ఉచితంగా రక్షించా, మిమ్మల్ని నేను చేయి పట్టుకొని ఉన్నా, మీరు పరిశుద్ధులు కాకపోయినా నా పరిశుద్ధ వస్త్రాన్ని కప్పా, మీరు దౌర్భాగ్యులైనా నా దీవెనలతో మిమ్మల్ని కప్పా, మీకు అర్హత లేకపోయినా నా కృప మీ మీద కప్పి మిమ్మల్ని అర్హులుగా మార్చా, దుష్టుడు నీ మీద చేయి వేయకుండా, ఈ లోకము నిన్ను ఏలెత్తి చూపించకుండా నేను నీ చుట్టూరు కంచె వేశా. ప్లీజ్ చేతులారా ఆ కంచె తెంచుకొని పాపం చేసి నష్టపోకు, పాపం చేసి సమాధానం పోగొట్టుకోకు. నేనిచ్చిన సమాధాన నిబంధన, నేనిచ్చిన రక్షణ నిబంధన, నేనిచ్చిన ఆరోగ్యం క్షేమం పోగొట్టుకోకు అని దేవుడు మనల్ని ప్రతి క్షణం మాట్లాడుతా. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాడు దేవుడు మనతో. అందుకనే మనము దేవుడి ఎడల అర్థం చేసుకుంటూ దేవుణ్ణి ప్రతి క్షణం అర్థం చేసుకో. అట్లా అర్థం చేసుకున్నావంటే నీ చుట్టూరు ఎన్ని శక్తులు ఆవరించినా, ఎంతమంది నీ చుట్టూరు ఆవరించినా నీకు మాత్రము రక్షణ కలుగుతూ ఉండుద్ది, నీకు మాత్రము సహాయము దొరుకుతూ ఉండుద్ది, నీకు మాత్రము కాపుదల దొరుకుతూ ఉంటుంది. నీ చెయ్యి ఇరుక్కోదు, నీ కాలు ఇరుకుని పడదు, నువ్వు అంచెలంచెలంచెలు పైకి వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది దేవుడిని అర్థం చేసుకుంటారు? ఈ రోజుల్లో నీ సమస్య అంత ఏంటంటే దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవట్లే. అందుకే నీకు పాపము వైపు మనసు వెళ్ళిపోతుంది. అసలు దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు పాపం చేయరండి. హల్లెలూయా. నువ్వు పాపం చేస్తున్నావు, నోటితో పాపం, కళ్ళతో పాపం, చేతలతో పాపం, ఈ బాడీతో పాపం నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవట్లే. అంతే, నీకు దేవుడు అర్థం కాల. అందుకే పాపం చేస్తున్నావు, మళ్ళీ ఏడుస్తున్నావు, పాపం చేస్తున్నావు, బాధపడుతున్నావు. నీకు అర్థమైతే ఇక దేవుడితో నువ్వు అట్లా ఉండవు, అర్థం చేసుకుంటావు, దేవుడితో హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈరోజు ఈ మందిరానికి దేవుడు తీసుకొని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడవడు, ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ నీ ఎడల అస్సలు కదలదు, ఆయన కృప గట్టిగా నిరంతరం నీ కవచమలే నీకు ఉండిద్ది. కాబట్టి నువ్వు ఉన్న ప్రాంతంలో అట్టనే నీకు చేతనైతే మోకరిచ్చు, తల వంచి ఉన్న ప్రాంతంలో ఒక్కసారి దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు నిన్ను ఎంత
కాపాడుతున్నాడో, ఎంత నిన్ను సేవ్ చేస్తున్నాడో, ఎంతగా నీకు తోడుగా ఉన్నాడో. ఎన్నిసార్లు పాపాలు చేసావు, ఎన్నిసార్లు తెలియక కాదు, తెలిసి 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 నువ్వు చేస్తున్నప్పుడు నీకే హాని రాకుండా, నీకే కీడు జరగకుండా, ఏ దుష్టుడు నిన్ను ఆవరించకుండా, ఏ ఉపద్రవం నీ ఒంటి మీదకి నీ ఇంట్లోకి రాకుండా కవచం వలె, రక్షణ వలయం వలె ఆయన నీతో ఉన్నాడు.